వెల్కమ్ టు డిగ్రీ ఐటీ అకాడమీ ఛానల్. ఇప్పుడు మనతో సబ్జెక్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో ఉంది. ఇది డిగ్రీలో ఉన్న అన్ని గ్రూపుల వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అందులో ఫస్ట్ యూనిట్లో టాపిక్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద ప్లాట్ఫామ్స్ ఫర్ బిల్డింగ్ ఏఐ అప్లికేషన్స్. సో ఏఐ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి ఉన్న ప్లాట్ఫామ్స్ ఏంటి అనే ఈ క్వశ్చన్కి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నోట్స్ యూజ్ చేసుకోండి. అలానే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ ద ప్లాట్ఫామ్స్ ఫర్ బిల్డింగ్ ఏఐ అప్లికేషన్స్. సో ఒక ఏఐ అప్లికేషన్ని మనం ఓన్గా బిల్డ్ చేసుకోవాలి అంటే మనకి ఎటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. ఏఐ అప్లికేషన్స్ కెన్ బి బిల్డ్ యూజింగ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. జనరల్గా మనకి ఏఐ అప్లికేషన్స్ని యూజ్ చేయాలి అంటే మనకి రెండు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా మనకి 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఆన్లైన్ ప్లాట్ఫాము, ఇంకొకటి డెస్క్టాప్ ప్లాట్ఫామ్. ఆన్లైన్ ప్లాట్ఫామ్ని మనం క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటాము. డెస్క్టాప్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి నో కోడ్ ఆర్ లో కోడ్ అని చెప్పేసి అంటాం. అదేంటి ఇప్పుడు మనం చూద్దాము. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ allow users to build AI models using cloud services without installation and accessible anywhere. సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి ఏంటంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఇన్స్టాల్ చేసుకోకుండానే మనం ఒక కొత్త ఏఐని బిల్డ్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా యాక్సెసిబుల్ ఎనీవేర్, ఎక్కడ ఉన్నా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఆన్లైన్ అనేసరికి ఏంటంటే మన మొబైల్లో చేసుకోవచ్చు, తర్వాత మనకి కనుక డెస్క్టాప్ అంటే ల్యాప్టాప్స్ ఉంటే వాటిలో కూడా చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ మనం ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఏఐని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. దే ప్రొవైడ్ ఆటో ఎంఎల్ ఫీచర్స్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేసెస్ అండ్ ఈజీ డిప్లాయ్మెంట్. సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే మనం ఓన్గా ఒక ఏఐని బిల్డ్ చేసుకునేటప్పుడు ఆటో ఎంఎల్ అంటే ఆటో మిషన్ లెర్నింగ్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేసెస్ అంటే డ్రాగ్ చేసుకోవటం, డ్రాప్ చేయటం. అంటే మనకి మెనూస్ ఐడియా ఉన్నాయి కదా, సో మెనూలో మనం ఒకటి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ మెనూలో ఉన్న ఆప్షన్స్ అన్ని డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈజీ డిప్లాయ్మెంట్, సో మనం ఒక ఏఐని ఓన్గా క్రియేట్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనకు వచ్చేసరికి మెయిన్గా ఏమున్నాయంటే గూగుల్ ఆటో ఎంఎల్ అనేది ఒకటి ఉంది సాఫ్ట్వేర్. అదేవిధంగా H2O.ai అనేది ఒకటి ఉంది. అనేది టీచబుల్ మిషన్ అనే ఈ మూడు కూడా మనం ఒక కొత్త ఏఐని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అవైలబుల్గా ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు మనం చూద్దాము. Google AutoML is a cloud-based machine learning platform that allows users to build custom AI models with minimum coding. సో ఇదేంటంటే కస్టమర్కి ఉపయోగపడే విధంగా తనకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఒక ఏఐ మోడల్ని క్రియేట్ చేసుకోవడానికి క్లౌడ్ బేస్డ్, ఆన్లైన్ బేస్డ్ అనమాట. ఇది మిషన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది. ఓకే, అంటే ఒక కస్టమరు ఆన్లైన్ ద్వారా తనకు కావాల్సిన విధంగా తనకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ ఓరియంటెడ్గా ఏఐ మోడల్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎలా అంటే మినిమం కోడింగ్, చిన్న కోడ్ తోటి మనం ఓన్గా ఒక ఏఐని క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ ఆటోమేటికల్లీ హ్యాండిల్స్ డేటా ప్రీ ప్రాసెసింగ్, మోడల్ సెలెక్షన్, ట్రైనింగ్ అండ్ ట్యూనింగ్. ఇదేంటంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన విధంగా డేటాని క్రియేట్ చేసుకోవడానికి, అంటే ఒక ఏఐ మోడల్ని క్రియేట్ చేసుకోవడానికి డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మోడల్ సెలెక్షన్స్ అంటే అక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, వాటిని మనం చెక్ చేసుకొని మనకు కావాల్సిన మోడల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రైనింగ్, మీరు కావాలి అనుకుంటే దానిలో మనం ట్రైనింగ్ కూడా అంటే ట్యూనింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకి కావాల్సిన విధంగా మనం ఒక ఏఐని క్రియేట్ చేసుకోవడానికి ఎటువంటి ఫీచర్స్ అయితే కావాలో అవన్నీ అది ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ఇమేజ్ రికగ్నైజేషన్, టెస్ట్ అనాలిసిస్ అండ్ స్ట్రక్చర్ డేటా ప్రిడిక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే దీన్ని మనం ఎక్కువగా ఎందుకోసం వాడతామంటే ఇమేజ్ రికగ్నైజేషన్స్. సో ఇప్పుడు మనకు చూడండి ఏఐ ఫేసెస్ అని చెప్పేసి చూస్తున్నారు. సో ఇమేజ్ని రికగ్నైజేషన్, టెస్ట్ మనం ఇచ్చిన కంటెంట్ని బేస్ చేసుకొని అది అనాలిసిస్ చేసి మనకి ఎటువంటి అవుట్పుట్ అయితే కావాలనుకుంటున్నామో ఆ అవుట్పుట్ని ప్రొవైడ్ చేయటం. అలా మనకి మన ఓన్ కంపెనీ ఒకటి రన్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీకి తగిన విధంగా మనం ఒక ఏఐని క్రియేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ చెప్పుకున్న డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్. ఇది వచ్చేసరికి ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్, అక్కడ ఆల్రెడీ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అవైలబుల్గా. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఓన్గా మనకు కావాల్సిన విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ కాబట్టి మనకు కావాల్సిన విధంగా యూజ్ చేసుకోవచ్చు.
అంటే ఈ సింపుల్గా చెప్పాలి అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఒక చోటు నుంచి ఇంకొకటి, ఇప్పుడు మీ మొబైల్లో ఒక గేమ్ ఒకటి ఇన్స్టాల్ చేశారనుకుందాము. గేమ్ని ఇన్స్టాల్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే కొత్త స్లైడ్లో గేమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఆ స్లైడ్ మీకు అవసరం లేదు, ఆ గేమ్ని మీరు మళ్ళీ వెంటనే మనకున్న ఆల్రెడీ ఉన్న స్లైడ్స్లోకి తీసుకురావాలి అంటే డ్రాగ్ చేసి మూవ్ చేస్తూ ఉంటాం, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటారు. సో అలా డ్రాగ్ చేసి మనకి ఆల్రెడీ ఉన్న స్లైడ్లో ఒక దానిలో పెట్టేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే మీరు వాట్సాప్ని మూవ్ చేసుకోవటం, ఇట్లా మీకు ఐకాన్స్ని మూవ్ చేసుకుంటాం చూసారా, దాన్నే డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటారు. అలాంటి ఒక ఈజీ యాక్సెస్ చేయడానికి ఈ గూగుల్ ఆటో ఎంఎల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సపోర్టింగ్ ఇమేజ్ టెస్ట్ ట్రాన్స్లేషన్ మోడల్స్, వీటిని ఎక్కువగా ఇవి ఈ గూగుల్ ఆటో ఎంఎల్ అనేది ఏంటంటే ఈ వీటి కోసం అంటే ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవడానికి, టెక్స్ట్ ఓరియంటెడ్ డేటా ఏఐని క్రియేట్ చేసుకోవడానికి, ట్రాన్స్లేషన్ మోడల్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ గూగుల్ ఆటో ఎంఎల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి H2O.ai. H2O.ai is an open source AI and machine learning platform used mainly for data science and predictive analytics. సో ఇది ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది డేటా సైన్సెస్ కోసం అలానే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కోసం ఈ H2O.ai అనే దాన్ని యూజ్ చేస్తారు. ఇది కూడా ఓపెన్ సోర్స్, ఆన్లైన్లో యాక్సెసిబుల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ చెప్పుకోవచ్చు అనుకుంటే హాస్పిటల్స్లో యూజ్ చేస్తారు. సో బీపీ చెక్ చేసుకోవడానికి, లేకపోతే మిషన్స్ ఉంటాయి, ఆటోమేటిక్ రన్ అవుతూ ఉంటాయి మిషన్స్, అలాంటి వాటిని యాక్సెస్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇట్ సపోర్ట్స్ లార్జ్ డేటా సెట్స్ అండ్ అడ్వాన్స్డ్ అల్గరిథమ్స్ సచ్ యాజ్ డీప్ లెర్నింగ్ అండ్ గ్రేడియంట్ బూస్టింగ్స్. సో ఇది ఎక్కువగా సపోర్ట్ చేసేది ఏంటంటే లార్జ్ డేటా సెట్స్ అనమాట. అంటే ఎక్కువ డేటాని సపోర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మన ఎగ్జాంపుల్కి చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఒక షుగర్ పేషెంట్లో, లేకపోతే ఒక బీపీ పేషెంట్లో, ఒక హార్ట్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు లాంగ్ టర్మ్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ లాంగ్ టర్మ్ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ హిస్టరీ మొత్తం అది స్టోర్ చేసుకోవడానికి ఇలా నెంబర్ ఆఫ్ పర్సన్స్కి, నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి డీటెయిల్స్ కానివ్వండి, అలా ఒక లాంగ్ టర్మ్ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఇలాంటి ఏఐలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అలాంటి వాటి కోసం ఈ ఏఐని క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్ ఏఐ అప్లికేషన్స్. బేసికల్గా దీన్ని ఎక్కువగా ఎక్కడ వాడతారట అంటే బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్ ఏఐ అప్లికేషన్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ H2O.ai అనే దాన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టీచబుల్ మిషన్. టీచబుల్ మిషన్ ఈజ్ ఏ వెబ్ బేస్డ్ టూల్ డెవలప్డ్ బై గూగుల్ that enables users to train AI models for images, సౌండ్స్ అండ్ పోసెస్ ఈజీలీ వితౌట్ కోడింగ్. సో ఈ టీచబుల్ మిషన్ అనే దాన్ని ఎవరు క్రియేట్ చేశారట అంటే గూగుల్ అనేది డెవలప్ చేసింట. ఇది కూడా ఏంటంటే వెబ్ బేస్డ్, అంటే ఆన్లైన్లోనే ఉంటుంది. దీన్ని ఎందుకోసం క్రియేట్ చేశారంటే ట్రైనింగ్ కోసం. ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఏఐ మోడల్స్ ఫర్ ఇమేజెస్ని, సౌండ్స్ని, పోసెస్ అంటే డిఫరెంట్ యాంగిల్స్లో యోగా పోస్చర్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని యూజ్ చేసుకొని సింపుల్ కోడింగ్ తోటి మనం ఆ ఏఐని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇమేజెస్ ఓరియంటెడ్గా ఒక ఏఐని క్రియేట్ చేసుకోవచ్చు, సౌండ్స్ ఓరియంటెడ్గా ఇమేజెస్ని ఏఐని క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాంటి వాటి కోసం మనకి ఈ టీచబుల్ మిషన్స్ అనే ఒక ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఒకటి అవైలబుల్గా ఉందన్నమాట. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఎడ్యుకేషన్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ప్రాక్టీస్ పర్పసెస్. సో ఇది ఎందుకోసం వాడతాము అంటే ఎడ్యుకేషన్ కోసం, అదేవిధంగా ఎక్స్పెరిమెంటేషన్, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు కావాల్సిన ఎక్విప్మెంట్, కావాల్సిన డేటా మొత్తం కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. అంటే టీచబుల్ మిషన్లో ఒక ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన డేటా అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఈ ఆన్లైన్ ఏఐ వచ్చేసరికి మనకి ఎడ్యుకేషన్ పర్పస్కి, అలానే ఎక్స్పెరిమెంట్ పర్పస్కి, ప్రాక్టీస్ పర్పస్కి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఇవి మూడు వచ్చేసరికి ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉన్న ఏఐ బిల్డింగ్ యాప్స్ అనమాట, సాఫ్ట్వేర్స్ అనమాట, యాప్స్ కాదు సాఫ్ట్వేర్స్ అనమాట. నెక్స్ట్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్స్. డెస్క్టాప్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఇన్స్టాల్డ్ ఆన్ లోకల్ సిస్టమ్స్. సో మనకి ఒక పీసీలో కానివ్వండి, లోకల్గా ఉండే ఇన్స్టాలేషన్ ఆఫ్లైన్లో పనిచేసుకోవాలి అనుకున్నప్పుడు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి కూడా ఏంటంటే పని చేయాలి అంటే, కొత్త ఏఐని బిల్డ్ చేయాలంటే వీటికి కూడా ఇంటర్నెట్ అనేది అవసరం అవుతుంది. కాకపోతే ఏంటంటే వీటిని మనం డెస్క్టాప్ మీద ఇన్స్టాల్ చేసుకొని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దీస్ టూల్స్ ప్రొవైడ్ నో కోడ్ ఆర్ లో కోడ్ ఎన్విరాన్మెంట్ యూజింగ్ విజువల్ వర్క్ ఫ్లోస్. సో ఇదేంటంటే నో కోడ్, కొన్ని టూల్స్ ఏంటంటే కోడ్ అవసరం లేకుండానే యాక్సెస్ చేసుకోవచ్చు మనం. అదేవిధంగా కొంత మనకి కావాలి అనుకుంటే, ఓన్గా కావాలి అనుకుంటే లో కోడ్, కొంచెం కోడ్ తోటి మనం ఈ విజువల్ వర్క్స్ అనేవి రన్ చేసుకోవచ్చు అనమాట.
దే ఆర్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ పర్పసెస్. సో దీన్ని ఎక్కువగా ఎక్కడ వాడతారు అంటే ఎడ్యుకేషన్ అండ్ అలానే రీసెర్చ్ పర్పస్కి డెస్క్టాప్ ప్లాట్ఫామ్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలి అంటే లోకల్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసుకొని యాక్సెస్ చేయాలి. ఇందులో ఒకసారికి మనకి ఏంటంటే కెనిమ్ అని చెప్పేసి ఒకటి ఉంది. కెనిమ్ ఆఫర్స్ ఏ కంప్లీట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎండ్ టు ఎండ్ డేటా సైన్స్ ఫ్రమ్ క్రియేటింగ్ ఎనలిటిక్ మోడల్స్ టు డిప్లాయింగ్ దెమ్ అండ్ షేరింగ్ ఇన్సైట్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ త్రూ టు డేటా యాప్స్ అండ్ సర్వీసెస్. సో ఇదేంటంటే ఇది కూడా ఎండ్ టు ఎండ్ డేటా సైన్స్. సో కంప్లీట్ ప్లాట్ఫామ్ అంతా కూడా ఏంటంటే ఎండ్ టు ఎండ్ డేటా సర్వీస్, అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి డేటా సర్వీసెస్ చేయడానికి, అలానే ఒక ఇన్ఫర్మేషన్ని మూవ్ ఆన్ చేయడానికి, అలాంటి వాటి కోసం అది ఇన్సైడ్ అనమాట. అంటే మనం డేటాని షేర్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. సో అలాంటి వాటి కోసం ఇక్కడ ఈ ఏఐ ఈ ఏఐ అనే దాన్ని యూజ్ చేస్తాము. సూటబుల్ ఫర్ బిగినర్స్ అండ్ ఎడ్యుకేషనల్స్. ఇది ఏంటంటే ఎవరైతే బిగినర్స్ ఉంటారో, అంటే ఏఐ గురించి అస్సలు ఐడియా లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు బిగిన్ చేసుకొని, అంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి, ఒక కొత్త ఏఐని క్రియేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ వర్క్ ఫ్లోస్. ఇది కూడా ఏంటంటే మనకి ఈజీగా మూవ్ ఆన్ చేసుకోవడానికి, అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ అని ఒక ఆఫ్లైన్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్ అనమాట. ఆరెంజ్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ డేటా విజువలైజేషన్, మిషన్ లెర్నింగ్ అండ్ డేటా మైనింగ్ టూల్ కిట్. ఇదేంటంటే ఇది కూడా ఒక ఏఐని మనం బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడే డెస్క్టాప్ మోడల్. దీనివల్ల ఏంటంటే డేటా విజువలైజేషన్, మిషన్ లెర్నింగ్ అండ్ డేటా మైనింగ్ టూల్ కిట్స్. సో ఇందులో ఉండే టూల్స్ని యూజ్ చేసుకొని మనం విజువల్గా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగిస్తారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ చూస్తూనే ఉంటాం మనము, కార్టూన్స్ వస్తూ ఉంటాయి. సో కార్టూన్స్ లాగా ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడం, యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ఇవి ఏఐ ఇమేజెస్ వస్తున్న వీడియోస్ అయితే వస్తున్నాయి. సో అలాంటి వాటిని క్రియేట్ చేసుకోవడానికి మనం ఈ ఆరెంజ్ అనే ఒక అప్లికేషన్ అయితే యూజ్ చేస్తాం. ఇట్ ఫీచర్స్ ఏ విజువల్ ప్రోగ్రామింగ్ ఫ్రంట్ ఎండ్ ఫర్ ఎక్స్ప్లోరటరీ క్వాలిటేటివ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటరాక్టివ్ డేటా విజువలైజేషన్. సో ఇక్కడ ఏంటంటే దీనిలో ఉన్న మెయిన్గా విజువల్ ప్రోగ్రామ్ ఫ్రంట్ ఎండ్ ఫర్ ఎక్స్ప్లోరేటరీ క్వాలిటేటివ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే డేటాని మనకి విజువల్గా కనిపిస్తూ, ఫ్రంట్ ఎండ్ అంటే ప్రోగ్రాంలో ముందు మనకి విజువల్గా, అంటే లైక్ చెప్పాలి అంటే ఇప్పుడు వస్తున్న ఈ ఇమేజెస్ ఉన్నాయి కదండి, ఆర్టిఫిషియల్ వీడియోస్ మనం క్రియేట్ చేస్తూ ఉన్నారు కదా, అలాంటి వాటికి బాగా ఇది ఉపయోగపడుతుంది. మనకి మూవీస్ కూడా వస్తున్నాయి, లైక్ ఆదిపురుషు సినిమా తీశారు. ఆదిపురుషు అంతా ఏంటి, అది ఒక విజువల్ ఎఫెక్ట్స్ తోటి తీసినదనమాట. సో అలాంటి విజువల్ ఎఫెక్ట్స్తో ఉండే ఇమేజెస్ని కానివ్వండి, వీడియోస్ని కానివ్వండి, అలాంటి వాటిని క్రియేట్ చేసుకోవడానికి ఇది ఓపెన్ సోర్స్ డేటా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి Weka and RapidMiner. Weka and RapidMiner are both powerful open source machine learning software platforms for data mining. సో ఇది కూడా ఏంటంటే రెండు, ఈ వేకా అండ్ ర్యాపిడ్ మైనర్ వచ్చేసరికి రెండు కూడా ఓపెన్ సోర్స్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ ఇది కూడా. సో దీని ద్వారా కూడా మనం ఏంటంటే మనకు కావాల్సిన విధంగా ఒక ఏఐని మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి వేకా ఫోకసింగ్ ఆన్ a comprehensive algorithm approach and RapidMiner providing a user-friendly drag and drop workflow oriented ఎన్విరాన్మెంట్. సో ఈ వేకా అనేది ఏంటంటే జావా బేస్డ్ అనమాట. ఫోకస్ చేసి దేని మీద అంటే కాంప్రహెన్సివ్ అల్గరిథమ్ అప్రోచ్ అండ్ ర్యాపిడ్ మైనర్ ప్రొవైడింగ్ ఏ యూజర్ ఫ్రెండ్లీ. సో ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని, కాంప్రహెన్సివ్ డేటాని బేస్ చేసుకొని కొత్త అల్గరిథమ్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే మీకు ఏ డేటా ఇప్పుడు సపోజ్ చూడండి, చాలా వరకు ఇప్పుడు వస్తున్న యూట్యూబ్లో ఒక స్టోరీ ఇస్తే ఆ స్టోరీ ఓరియంటెడ్గా ఒక ఏఐ ఇమేజెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి వాటికి ఈ వేకా అనే సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. సో ఒక స్టోరీ ఇవ్వటం, ఒక కంటెంట్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇమేజెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి విధంగా మనకి కావాలనుకుంటే వీడియోస్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి వాటి కోసం, అంటే మీ దగ్గర కంటెంట్ ఉండి ఇవ్వాలనుకున్నప్పుడు, కొత్త ఇమేజెస్ని కానివ్వండి ఏమైనా కావాలనుకున్నప్పుడు ఈ వేకా అనే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ర్యాపిడ్ మైనర్ ప్రొవైడింగ్ యూజర్ ఫ్రెండ్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ వర్క్ ఫ్లో ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్. సో ఇది కూడా అనమాట యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పేసి, అంటే మనకు కావాల్సిన విధంగా మనం ఏఐని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. వేకా ఈజ్
often used for research and education, while RapidMiner excels in business, rapid prototyping and అడ్వాన్స్డ్ డేటా ప్రిపరేషన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వేకా అనేది రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. ర్యాపిడ్ మైనర్ వచ్చేసరికి బిజినెస్కి, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది ఆల్రెడీ ఉంటాయి కాబట్టి సో వాటిని యూజ్ చేసుకునే డేటాని బిజినెస్ని మనం బిల్డ్ చేసుకోవడానికి ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి అంటే కాన్సెప్ట్ బేసికల్గా మనం ఒక కొత్త ఏఐని బిల్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మన వరకు తెలిసింది ఏంటంటే గూగుల్ కనుక్కుంటే గూగుల్ వచ్చేసరికి జెమినీ ఏఐని ఫాలో అవుతుందని, అలానే వాట్సాప్ వచ్చేసరికి మెటాని ఫాలో అవుతుందని, ఇలా మనకి కొన్ని ఏఐస్ అయితే తెలుసు. కానీ మన కోసం మనం ఒక బిజినెస్ని బిల్డ్ చేయాలన్నా, మన ఒక బిజినెస్ని యాక్సెస్ చేయాలన్నా మన కోసం ఒక ఏఐని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాంటి అవకాశాలు మనకి రెండు రకాలుగా ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది, రెండోది వచ్చేసరికి డెస్క్టాప్ ప్లాట్ఫామ్ ఉంది. సో ఆన్లైన్లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసరికి ఏంటంటే గూగుల్ ఎంఎల్ అని చెప్పేసి, అదేవిధంగా కొన్ని 3 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సపోజ్ చూడండి, మనకి ఇందులోకి వచ్చేసరికి ఆన్లైన్, డెస్క్టాప్ అని 2 ఉన్నాయి. ఈ ఆన్లైన్లో మళ్ళీ మనకి 3 ఉన్నాయి. గూగుల్ ఆటో ఎంఎల్, H2O.ai, టీచబుల్ మెషిన్స్ అనేవి. ఈ మూడింటిని అనే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకొని మన కోసం మన ఓన్గా వర్క్ చేయడం కోసం ఒక ఏఐని మనం బిల్డ్ చేసుకోవచ్చు. వాటి కోసం ఉపయోగపడే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇవి. మీరు ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మీరు కొత్తగా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డెస్క్టాప్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. డెస్క్టాప్లోకి వచ్చేసరికి మళ్ళీ మనకి కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఈ డెస్క్టాప్ ఓరియంటెడ్గా, అంటే డెస్క్టాప్ మనం ఇన్స్టాల్ చేసుకో అంటే వీటిని ఇన్స్టాల్ చేసుకొని ఈ ఆరెంజ్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం ఒక కొత్త ఏఐని క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నోట్స్ యూజ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.